హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటి శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాను. అలాగే నా డైలీ రొటీన్ కోసం ఈ బ్లాగ్. మార్నింగ్ 4కి నా డే స్టార్ట్ అవుతుంది. పిల్లలు లేచేసరికి నా పూజ అయిపోవాలి, లేదంటే పిల్లలు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేయాలంటే 9 తర్వాత స్టార్ట్ చేయాలి. అందుకే ముందే చేసేస్తాను. ఇల్లంతా క్లీన్ చేసి నేను రెడీ అయిపోయి ఫస్ట్ పూజ స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ పూజ గదిని మొత్తం పువ్వులతో అలంకరించేసి అప్పుడు ప్రసాదం చేయడం స్టార్ట్ చేశాను. ముందుగా స్టవ్ మీద పాలు పెట్టాను. ఇవి ఆవు పాలు, ఊరు నుండి అమ్మ వాళ్ళు పంపించారు. అమ్మవారికి నైవేద్యంగా పాయసం చేస్తున్నాను, సగ్గుబియ్యం పాయసం. ఇక్కడ స్టవ్ మీద పాయసం కోసం సేమియా ఉడుకుతుంది. పాలు మరిగిపోయి పక్కన రెడీగా ఉన్నాయి. అలాగే సగ్గుబియ్యం కూడా ముందుగా ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను. అవి ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. సేమియా ఉడికిన తర్వాత ఉడికిన సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసి అది కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ పంచదార వేసేసి అది పంచదార కరిగిన తర్వాత పాలు కూడా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ బాయిల్ అయిపోతే సేమియా పాయసం రెడీ అయిపోతుంది. పాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే పాయసం తొందరగా చిక్కబడకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ జీడిపప్పు ఫ్రై చేసి వేస్తున్నాను. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసేస్తే పాయసం రెడీ అయిపోద్ది. ప్రసాదం అయిపోయింది, పూజ స్టార్ట్ చేస్తాను. పూజ అయిపోయింది, పిల్లలు కూడా లేచేశారు. వాళ్ళ స్కూల్కి టైం అవుతుంది. సో ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఎక్కువసేపు పూజ చేయాల్సి వచ్చినప్పుడు టిఫిన్ చాలా సింపుల్గా పెట్టుకుంటాను. ఇడ్లీ అయితే తొందరగా అయిపోద్ది కదా. ఇదిగో మా చిన్నబాబు లేచేశాడు. ఈరోజు ఎందుకు మూడ్ ఖరాబ్గా ఉంది లేచిన వెంటనే. సో చేయదిగట్లేదు, వాడిని ఎత్తుకొనే టిఫిన్ చేయాల్సి వస్తుంది. ఇడ్లీ పెట్టిన మొత్తానికి కొద్దిసేపు ఎత్తుకున్న తర్వాత ఎలాగో దిగాడు. సో ఇప్పుడు వాళ్ళ కోసం పాలు రెడీ చేస్తున్నాను.
పాలు మరిగేంతలోపు చట్నీ రెడీ చేసేస్తాను. చట్నీ ఏమో పల్లీ చట్నీ రెడీ చేస్తున్నాను. పల్లీలు ఏంటంటే నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టేసుకుంటాను, స్టోర్ చేసుకుంటాను. సో ఇలాంటి బిజీ డేస్లో మనకి హెల్ప్ అవుతుంది, తొందరగా చట్నీ అయిపోతుంది. ఇక్కడ కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇలా మిక్సీ చేసేటప్పుడు ఖచ్చితంగా కరివేపాకు వేస్తాను, ఎందుకంటే మిక్సీ అయిపోయి తింటాం. తాలింపులు వేసినా సరే దాన్ని జాగ్రత్తగా తీసి పక్కన పెడతాము. అందుకనే ఫుడ్లో ఎలా వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మిక్సీ చేస్తాను కొంచెం. చట్నీ రెడీ అయిపోయింది, తాలింపు వేయాలి. ఇక్కడ వాటర్ మరిగిపోయింది, మళ్ళీ వచ్చాడు మా బాబు. వాటర్ రెడీ అయిపోయింది. వాటర్ మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలకి బ్రషింగ్ అయిపోయిన తర్వాత హాట్ వాటర్ ఇస్తాను కొంచెం. ఇక్కడ పాలు రెడీ చేస్తున్నాను. పెద్ద బాబుకి బూస్ట్, హార్లిక్స్ అలాంటివి ఇస్తాం, కానీ చిన్న బాబుకి అయితే బెల్లం పాలే అలవాటు చేస్తున్నాను. ఇంకా మా పెద్ద బాబుకి కూడా ఇంకా బెల్లం పాలే అలవాటు చేయాలి. చెప్పాము స్ట్రిక్ట్గా ఇంకా బెల్లం పాలే తాగాలని చెప్పి. పాలు ఇచ్చేసి ఇక్కడ చట్నీ తాలింపు వేసేస్తున్నాను. ఇంకా టైం అయిపోతుంది, బాబుకి క్యారేజ్ రెడీ చేసేస్తున్నాను. మార్నింగ్ ఫ్రూట్ బ్రేక్ ఉంటుంది, దానికోసం యాపిల్ పెట్టాను. బాక్స్ రెడీ అయిపోయింది, ఇంకొంచెం టైం ఉంది, అందుకే నా కోసం టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆటో వచ్చే టైం అయింది, సో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము. రావట్లేదని మళ్ళీ నా కోసం తిరిగి వచ్చేస్తున్నాడు మా చిన్న బాబు. సో వెళ్ళాము, ఆటో వచ్చేసింది, బాబు ఆటో ఎక్కేసాడు. పెద్ద బాబు వెళ్ళిపోయాడు. ఇంకా వీడిని పైకి తీసుకొచ్చి చిన్నవాడిని రెడీ చేసి స్కూల్కి పంపించేయాలి. ఇటువంటి దిగుతున్నాడు స్కూల్కి వెళ్ళడానికి, బ్యాగ్ వేసుకొని. నర్సరీ జాయిన్ చేసాము, జస్ట్ కొంచెం అలవాటు అవ్వడం కోసం. ఒక 2 hours కోసం వెళ్తాడు స్కూల్కి, లేట్గా వెళ్ళి తొందరగా వచ్చేస్తాడు స్కూల్ నుండి. సో వీడు వెళ్ళి వచ్చే లోపల నాకు కొంచెం టైం దొరుకుతుంది, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. మార్నింగ్ నుండి హడావడిగా ఉంటుంది కదా. సో బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ తీసేసుకొని, అదే అమ్మవారి రూప్ తీసుకొని వచ్చేసాము. సో ఇంకా వంట స్టార్ట్ చేస్తాను, బాబు వచ్చే టైం కూడా అయిపోయింది. సో ఈరోజు కర్రీ పప్పు, పాలకూర.
వంట లాస్ట్ స్టేజ్కి వచ్చింది. పప్పు అయిపోయింది. ఇంకొంచెం పనులు ఉంటాయి కదా, గిన్నెలు కడగడం, ఇంకా వేరే వేరే పనులు ఉంటాయి. ఆ పనులు ఇంకా బాబు కూడా వచ్చేసాడు స్కూల్ నుండి. ఇంకా వీడు వచ్చాక వీడితో టైం సరిపోతుంది. వీడికి తినిపించడం, తాగిపించడం, ఆ తర్వాత మా లంచ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ వెంటనే పెద్దబాబు వస్తాడు, వాడికి లంచ్ పెట్టి మార్నింగ్ అంతా నీట్గా సర్దాను కదా. సో హాల్ తీసుకొస్తుంది అనమాట. ఎప్పుడు మళ్ళీ నీట్గా క్లీన్ చేసి అన్ని పనులు చేసుకొని వాళ్ళ పనులు చేసి పూజ చేశాను. శ్రావణ మాసంలో ఎవ్రీ ఫ్రైడే లలిత సహస్రనామ పారాయణం ఖచ్చితంగా చేస్తాను. సో పూజ అయిపోయిన తర్వాత ఇలా బయట కూడా తులసమ్మ దగ్గర, గడప దగ్గర అన్ని చోట్ల దీపాలు పెడతాను. పూజ అవుతుండగా నేను పిలవకుండానే మా చిన్నబాబు వచ్చి దండం పెట్టేస్తున్నాడు హారతి తీసుకొని. ఇది నా ఫస్ట్ వ్లాగ్ విత్ వాయిస్ ఓవర్. ఏదో ట్రై చేశాను. ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.